డిసెంబర్ 2, 2019 ముంబై మాహిం బీచ్ ఒడ్డున ఒక సూట్ కేస్ పడి ఉండడం అక్కడ ఉన్న కొంతమంది చూశారు. దాంట్లో ఏముందా అని తెలుసుకోవడానికి దాని దగ్గరికి వెళ్లి చూసినప్పుడు దాని నుండి భరించలేనంత కంపు రావడంతో అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులకి ఈ విషయం చెప్పారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఆ సూట్ కేసును తెరవగానే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భయభ్రాంతులు చెందారు. ఎందుకంటే ఆ సూట్ కేసులో ఒక వ్యక్తి చెయ్యి, కాలు ఇంకా ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఆ సూట్ కేసులో ఒక ప్యాంట్, టీ షర్ట్ ఇంకా షర్ట్ కూడా ఉన్నాయి. అయితే సూట్ కేసులో ఉన్న ఈ బట్టల వల్లనే పోలీసులు ఎంత తెలివిగా ఈ కేసుని సాల్వ్ చేశారో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి ఛానల్ కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా మనవి. బాడీ పార్ట్స్ నుండి రక్తం కారకుండా ఉండేటట్టు హంతకులు వాటిని బట్టల్లో చుట్టి ఆ సూట్ కేసులో పెట్టారు. అయితే హంతకులు చేసిన పొరపాటు వల్లనే వాళ్ళు పట్టుబడ్డారు. ఈ కేసు పైన ముంబై పోలీసులు చేసిన దర్యాప్తు మొదటి నుంచి చెప్తాను, వినండి. ఫస్ట్ తక్కిన బాడీ పార్ట్స్ కోసం పోలీసులు ఆ చుట్టుపక్కల వెతకడం మొదలు పెట్టారు. సముద్రం లోపలికి వెళ్లి వెతకడానికి అక్కడ ఉన్న చేపలు పట్టుకునే వాళ్ళ సహాయం కూడా పోలీసులు తీసుకున్నారు. కానీ ఎంత వెతికినా కూడా సముద్రంలో లేక చుట్టుపక్కల కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. అంటే ఇప్పుడు పోలీసుల వద్ద ఈ కేసులో ఒక సూట్ కేస్, అందులో ఒక చెయ్యి, కాలు, ఇంకా ప్రైవేట్ పార్ట్స్, ఇంకొక ప్యాంట్, టీ షర్ట్, ఇంకా షర్ట్ తప్పించి ఇంకేమీ లేవు. ఇంకా చేసేది ఏం లేక పోలీసులు వీటన్నిటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి టెస్ట్ కోసం పంపించారు. అక్కడ ఫస్ట్ ఈ హత్య 5-6 రోజుల కిందట జరిగిందని బయటపడింది. అంటే డిసెంబర్ 2ని ఈ సూట్ కేసు దొరికింది కాబట్టి ఈ హత్య నవంబర్ 26 లేక 27ని జరుగుంటుందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. చేతుకున్న ఫింగర్ ప్రింట్స్ ని తీసుకొని ఈ వ్యక్తికి ఏమైనా నేర చరిత్ర ఉందేమో అని కూడా పోలీసులు చెక్ చేశారు. కానీ ఈ వ్యక్తికి సంబంధించిన ఏ రికార్డ్స్ కూడా పోలీసుల దగ్గర లేవు. చూడండి, పోలీసుల వద్ద నేరస్తుల రికార్డు తప్పించి సామాన్యుల రికార్డ్స్ ఉండవు. ఆధార్లో ప్రతి ఒక్కళ్ళ రికార్డ్స్ ఉంటాయి, కానీ అందులో బయోమెట్రిక్స్ అంటే వేలు ముద్రలు లాక్ చేయబడి ఉంటాయి. సూట్ కేసులో ఉన్న బాడీ పార్ట్స్ నుండి ఏ ఆధారం దొరకట్లేదు కాబట్టి పోలీసుల దృష్టి అందులో ఉన్న బట్టలపై పడింది. నేను మీకు ముందే చెప్పినట్టు ఈ బట్టల ద్వారానే పోలీసులు ఈ మొత్తం కేసుని సాల్వ్ చేశారు. అయితే ఈ బట్టల్లో ప్యాంట్, టీ షర్ట్ రెడీమేడే, కానీ షర్ట్ మాత్రం ఎల్మో మెన్స్ వేర్ అనే టైలర్ దగ్గర కుట్టించినట్టు పోలీసులు గమనించారు. ఇంకేముంది, ముంబై కుర్లా వెస్ట్ లో ఉన్న ఎల్మో మెన్స్ వేర్ కి పోలీసులు చేరుకొని అక్కడ ఉన్న టైలర్ కి షర్ట్ ని చూపించారు. చూడండి, మనం ఏమైనా బట్టని టైలర్ కి కుట్టడానికి ఇచ్చినప్పుడు మన పేరు, ఫోన్ నెంబర్ తో పాటు బట్ట నుండి చిన్న పీస్ ని కట్ చేసి బిల్లుకి పిన్ చేస్తారు. అయితే ఇదే రికార్డు టైలర్ దగ్గర కూడా ఉంటుంది. ఇంకా రెగ్యులర్ కస్టమర్ల కొలతల రికార్డు కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అదే విధంగా ఎల్మో మెన్స్ వేర్ లో ఉన్న టైలర్ కొంతసేపు వెతకగానే ఈ షర్ట్ కి సంబంధించిన రికార్డ్స్ అన్ని దొరికాయి. ఈ షర్ట్ ని కుట్టించుకున్న వ్యక్తి పేరు బెనెట్ రెబెలో, కానీ రిజిస్టర్ లో ఉన్న మొబైల్ నంబర్ తప్పు. పోలీసులుగా వ్యక్తి పేరు తెలిసింది, కానీ కేవలం పేరుతో వ్యక్తిని పట్టుకోవడం అసాధ్యం కాబట్టి పోలీసులు సోషల్ మీడియా సహాయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో బెనెట్ రెబెలో పేరిట అనేక ప్రొఫైల్స్ ఉన్నాయి కాబట్టి వెతకడానికి కొంత సమయం పట్టినప్పటికీ ఎట్టకాలకి పోలీసులకి కావాల్సిన బెనెట్ రెబెలో ప్రొఫైల్ దొరికింది. సూట్ కేసులో ఉన్న బట్టలతో కూడా కొన్ని ఫోటోలు ఆ ప్రొఫైల్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెతుకుతున్న బెనెట్ రెబెలో ప్రొఫైల్ ఇదే అని పోలీసులు నిర్ధారించారు. ఆ ప్రొఫైల్ బట్టి బెనెట్ రెబెలో ఒక మ్యూజిషియన్, అంటే గిటార్ ఇంకా పియానో లాంటి వాయిద్యాల్ని వాయిస్తాడని పోలీసులు తెలుసుకున్నారు. అయితే సోషల్ మీడియాలో ఉన్న ఫోటోల్లో పోలీసులకి బెనెట్ రెబెలో విజిటింగ్ కార్డ్ ఇమేజ్ కూడా దొరికింది. కానీ ఆ నెంబర్ కి కాల్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా పోలీసులు విజిటింగ్ కార్డులో ఉన్న అడ్రస్ కి చేరుకున్నప్పుడు ఆ ఇల్లు తాళం వేయబడి ఉంది. ఇంకా చేసేదేం లేక సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను చూపించి పోలీసులు ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేశారు. ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బెనెట్ రెబెలోని తన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పెంపుడు కూతురు ఆరాధ్యతో పాటు బెనెట్ రెబెలో ఆ ఇంట్లో ఉండేవాడని, ఇంకా చాలా రోజులు బట్టి ఇద్దరు కనిపించడం లేదని కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. అయితే తండ్రితో పాటు కూతురు కూడా ఎవరో చంపేసి ఉంటారు అనుకొని పోలీసులు తలుపుకున్న తాళాన్ని పగలగొట్టి ఇంటి లోపలికి వెళ్లారు. పోలీసులు ఇంటి లోపల తనిఖీ చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక డైరీ దొరికింది. అందులో ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ గర్ల్, నాకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషించిన వ్యక్తిని నేను చంపేశాను. డాడ్, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ, ఐఎమ్ ఏ బ్యాడ్ గర్ల్ అని రాసుంది. అయితే తండ్రితో పాటు కూతురు ఆరాధ్యను కూడా ఎవరో చంపేస్తుంటారని అప్పటిదాకా అనుకున్న పోలీసులు డైరీలో రాసున్న దాన్ని చూసి తండ్రి బెనెట్ రెబెలోని పెంపుడు కూతురు ఆరాధ్య చంపేసిందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ ఇంట్లో కొంతసేపు వెతికిన తర్వాత పోలీసులకి ఆరాధ్య మొబైల్ నెంబర్ దొరికింది, కానీ కాల్ చేసినప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది కాబట్టి పోలీసులు ఆ నెంబర్ ని ట్రాకింగ్ లో పెట్టారు. కొంతసేపటికే ముంబైకి చెందిన ఘాట్కోపర్ లొకేషన్ లో ఈ నెంబర్ ఉందని పోలీసులు తెలుసుకున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా పోలీసులు ఘాట్కోపర్ లొకేషన్ కి వెళ్లి ఆరాధ్యాన్ని అరెస్ట్ చేశారు. అయితే ఆమెకేమీ తెలియదని ఆరాధ్య మొదట్లో అమాయకత్వాన్ని ప్రదర్శించింది. కానీ ఆమె రాసిన డైరీ నోట్ ని పోలీసులు ఆమెకు చూపించగానే పెంపుడు తండ్రి బెనెట్ రెబెలోని తనే చంపేసి మొక్కలు చేసి సముద్రంలో పడేశానని ఆరాధ్య ఒప్పుకుంది. అయితే ఆశ్రయం ఇచ్చి పెంచి పోషించిన తండ్రిని అంత దారుణంగా ఎందుకు చంపేసిందో ఆరాధ్య పోలీసులకి చెప్పింది. కొన్ని రోజుల వరకు అన్ని బాగున్నప్పటికీ బెనెట్ రెబెలోని తన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆరాధ్యాన్ని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఇది ఎలా ఉండగా కొన్ని రోజులకి ఆరాధ్యకి 16 ఏళ్ల కుర్రాడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్ని రోజులకి ప్రేమగా మారింది. అయితే ఈ విషయం తెలుసుకున్న బెనెట్ రెబెలో ఆరాధ్యాన్ని బాగా కొట్టాడు.
ఇదంతా భరించలేక తన తండ్రి కొట్టడమే కాకుండా తనని లైంగికంగా కూడా వేధిస్తున్నాడన్న విషయం ఆరాధ్య తన 16 ఏళ్ల ప్రేమికుడితో చెప్పింది. ఇదంతా విన్న కుర్రాడికి బాగా కోపం వచ్చి బెనిట్ రొబెలోని చంపేద్దామని ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. మొదట 2019 నవంబర్ 23వ తారీఖుకి ప్లాన్ చేశారు, కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ నవంబర్ 26వ తారీఖుని ఆరాధ్య ఇంకా ఆమె 16 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ కలిసి వాళ్ళ ప్లాన్ ని అమలు పరిచి బెనిట్ రొబెలోని చంపేశారు. నవంబర్ 26వ తారీఖుని బెనిట్ రొబెలో ఇంటికి వచ్చినప్పుడు ఆరాధ్య తన 16 ఏళ్ల ప్రేమికుడితో ఇంట్లో ఉంది. ఇది చూసిన బెనిట్ రొబెలోకి బాగా కోపం వచ్చి ఆయన దగ్గర ఉన్న గిటార్ తో ఆ కుర్రాన్ని కొట్టడం మొదలు పెట్టాడు. ఇదే కరెక్ట్ టైం అనుకున్న ఆరాధ్య ముందుగా తెచ్చి పెట్టుకున్న రాడ్ తో బెనిట్ రొబెలో నెత్తి మీద గట్టిగా కొట్టింది. దెబ్బ గట్టిగా తగలడం వల్ల బెనిట్ రొబెలో స్పృహ తప్పి కింద పడిపోయాడు. అదే టైంలో ఆరాధ్య ఇంకా కుర్రాడు ఆయనని బాగా కొట్టి ముందుగా తెచ్చి పెట్టుకున్న హిట్ స్ప్రే మొత్తాన్ని ఆరాధ్య బెనిట్ రొబెలో నోట్లో స్ప్రే చేసింది. ఇది సరిపోక వాళ్ళిద్దరూ కలిసి బెనిట్ రొబెలోని పొడిచి చంపారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత బెనిట్ రొబెలో బాడీని ఇంట్లోనే విడిచిపెట్టి వీళ్ళిద్దరూ మార్కెట్ కి వెళ్లి మాంసం కట్ చేసే పెద్ద కత్తులు ఇంకా పెద్ద సూట్ కేసులు కొనుక్కొని తెచ్చుకున్నారు. కత్తులతో బెనిట్ రొబెలో బాడీని అనేక పీసులుగా కట్ చేసి సూట్ కేసులో వేసి మీఠీ అనే నదిలో పడేశారు. ఇదంతా ఆరాధ్య పోలీసులకు చెప్పడమే కాకుండా తన చేసిన నేరాన్ని కూడా ఒప్పుకుంది. అయితే మీఠీ నదిలో పడేసిన సూట్ కేసులు సముద్రంలోకి వెళ్లి అందులోంచి ఒక సూట్ కేసు మాహిం బీచ్ ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. బాడీ పార్ట్స్ తో సూట్ కేసు దొరికిన కేవలం 5 రోజుల్లోనే ముంబై పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేసి అసలైన నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఆరాధ్య బాయ్ ఫ్రెండ్ మైనర్ కాబట్టి ఆయన కరెక్షన్ హోమ్ లో ఉన్నాడు, కానీ ఆరాధ్య మాత్రం సెంట్రల్ జైల్లో తనకేసిన శిక్షను అనుభవిస్తోంది. ఒక జటిలమైన కేసుని ఎంతో సమర్థవంతంగా సాల్వ్ చేసిన ముంబై పోలీసులకి సెల్యూట్. మరో కేసుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.